డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో రైట్, మనం 6 టెస్ట్ గురించి తెలుసుకున్నాం. సో 6 టెస్ట్లో ఒకసారి ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాను. స్వీట్ అనేదేమో కఫాన్ని పెంచుతుంది. పంజెంటు అసిగ్నెంట్ అంటే కారాలు ఘాటైనవి. నెక్స్ట్ వెగట్టుగా ఉండేవి. ఇవేమో కఫాన్ని తగ్గిస్తాయి. అదే ఆమ్లా సాల్ట్ అయితే వాతాన్ని తగ్గిస్తుంది. సాల్ట్ లేదు అయితే వాతని పెంచుతుంది. ఇంత కఫ అండ్ పితాన్ని తగ్గిస్తుంది. సో అండ్ ఇప్పుడు పర్సనాలిటీ గురించి తెలుసుకున్నాం మనం. సో వాత పర్సనాలిటీ ఏమో ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, ఇరెగ్యులర్ డైజెషన్ ఉంటుంది, లైట్ స్లీప్ ఉంటుంది. ఎనర్జెటిక్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళు ఛాలెంజ్ ఇష్టపడతారు. మూమెంట్ ఇష్టపడతారు. చేంజ్ నిరంతరం మార్పులు జరుగుతుంది ఇష్టపడుతుంటారు. లీన్ బాడీ ఉంటుంది, థిన్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ప్రామినెంట్ జాయింట్స్ ఉంటాయి. క్రియేటివ్ గా ఉంటారు, ఇమాజినేటివ్ గా ఉంటారు. బట్ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ తొందరగా వస్తుంది. అదే పితా పర్సనాలిటీ వచ్చేప్పటికి స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది, వామ్ బాడీ ఉంటుంది, ఆకలి చాలా బాగుంటుంది వాళ్ళకి, మోడరేట్ గా స్లీపింగ్ ఉంటుంది, ఫోకస్ గా చేస్తారు, డ్రైవర్ ఇండియన్ మోటివ్ డ్రైవింగ్ అవుతారు, వీళ్ళు ఆర్గనైజ్ చేయగలుగుతుంటారు అండ్ లీడర్షిప్ ని ఛాలెంజ్ ఎంజాయ్ చేస్తుంటారు. మీడియం బిల్ట్ ఉంటే మస్కులర్ బాడీ ఉంటుంది, వామ్ స్కిన్ ఉంటారు. వీళ్ళు ఇంటెలిజెంట్ అయి ఉంటారు, డెసిషన్స్ బాగా తీసుకుంటారు, కానీ యాంగర్ ఇంపేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే కఫా పర్సనాలిటీకి వచ్చేప్పటికి మెటబాలిజం స్లోగా ఉంటుంది, కూల్ బాడీ, స్టడీ డెసిషన్ ఉంటుంది, డీప్ స్లీప్ ఉంటుంది. వీళ్ళకి కామ్ గా ఉంటారు, స్టడీగా ఉంటారు, పేషెన్స్ గా ఉంటారు. ఒక రొటీన్ గా ఉండేదే ఇష్టపడుతుంటారు. పద్ధతిలో ఏమిటో ఆ పద్ధతికి అలవాటు పడిన పద్ధతిలోనే జరుగుతూ ఉంటారు అన్నట్టుగా ఉంటుంది కూడా. స్టేబుల్ గా ఉంటారు, బ్రాడ్ ప్లెయిన్ ఉంటారు, స్ట్రాంగ్ బాడీ ఉంటుంది, స్మూత్ అండ్ ఆయిల్ స్కిన్ ఉంటుంది, కంపాషనేట్ కరువు ఉంటుంది, లాయల్ గా ఉంటారు, సమర్థంగా ఉంటారు అండ్ లేజినెస్ అటాచ్మెంట్ కి త్వరగా గురి అవుతూ ఉంటారు. అయితే అంటే మనకి కేవలం వాత లక్షణాలు, కేవలం కఫ లక్షణాలు, కేవలం పిత లక్షణాలు ఇలా ఉండదు. వీటికి మిక్సర్ కింద కనబడుతూ ఉంటుంది. సో ఆ మిక్సర్ లక్షణాలు ఏం చెప్తుందంటే మనలో ఏది డామినెంట్ గా ఉందో, ఏది ప్రస్ఫుటంగా ఈ పర్సనాలిటీ లక్షణాలు కనబడుతున్నాయో మనం ఆ డామినెంట్ అనమాట. కానీ మూడింటిని ఈక్వల్ గా ఉండేట్టుగా చేసుకోవాలి. సో ఈ 6 టేస్ట్‌లలో, 6 రసాల్లో ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు. A meal that includes all 6 rasas. అంటే 6 టేస్ట్‌లు భోజనంలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇన్ ఎ రైట్ ప్రపోర్షన్ ఫర్ వన్స్ ప్రకృతి. వాళ్ళ ప్రకృతి పరంగా రైట్ ప్రపోర్షన్ ఉండాలి. ఎలాంటి ప్రపోర్షన్? వాళ్ళ ప్రకృతిని బ్యాలెన్స్ లోకి తీసుకొచ్చేట్టుగా ఉండాలి. అంటే సపోజ్ నువ్వు కఫా పర్సనాలిటీ ఎక్కువైతే కఫా రిలేటెడ్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, మిగతా 2 పెంచాలి. అదే మూడిట్లో నీది ఏ దోషం, వాత పిత కఫలో ఏది ఎక్కువ ఉందో, ఏది తక్కువ ఉందో చూసుకొని ఏది ఎక్కువ చేయాలి, ఏది తక్కువ చేయాలి, అలాగా ఈ టేస్ట్ల రూపంలో టేస్ట్‌తో గుర్తుపడతామన్నమాట. ఏది ఎక్కువ తినాలి, ఏది ప్రపోర్షన్‌లో కొంచెం తగ్గించాలి అనేది. అంతేగాని పూర్తిగా దేన్ని వదిలేయమని కాదు, లేదా ఒకదాన్ని తినమని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మనిషికి కఫ 5.5%, 5.9% వచ్చింది, పిత ఏమో 47% వచ్చింది, వాత 47 వచ్చింది అనుకోండి. అంటే వాత పిత డామినెంట్ పర్సన్ ఉంటాయి కదా. సో దేర్‌ఫోర్ వాత పిత తగ్గట్టుగాను కఫ పెరిగే క్వాంటిటీ ఉండేవేమో కొంచెం క్వాంటిటీ ఎక్కువ తినాలి. మిగతా టెస్ట్‌లేమో మిగతా టెస్ట్‌లు తినాలి, కానీ వాటి యొక్క క్వాంటిటీ తగ్గించాలి. అదనమాట. సో ఫైనల్‌గా అంటే 33.3 వచ్చేట్టుగా ఆ ప్రపోర్షన్ రావాలి. ఈ ప్రపోర్షన్ వచ్చిన వాడికి ఏంటంటే వాడి పర్సనాలిటీ ఆ మూడిటి యొక్క టోటల్ పర్సనాలిటీగా ఉంటుంది. వాత, పిత, కఫ యొక్క పర్సనాలిటీ మొత్తం 3 కలిపి ఉంటాయి వాడికి. సో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదనమాట. అంటే వాడికి అతి నిద్ర రాదు, అలానే అతను నిద్రలేమితో ఉండడు. అలాగ ప్రతీదీ మరీ వార్మ్ బాడీ కాదు, అలానే కూల్ బాడీ కాదు.
మోడరేట్‌గా ఉంటాడు. ఇలా ఉంటుందన్నమాట. సో, పేషెంట్‌గా ఉండి అన్నీ భరించడు. ఇంపేషెంట్‌గా ఉండి ప్రతిదానికి రియాక్ట్ కాడు. దేనికి రియాక్ట్ కావాలో దానికి రియాక్ట్ అవుతాడు. దేన్ని భరించాలో దాన్ని భరిస్తాడు. సో, దేర్‌ఫోర్ వాళ్ళకుండే లక్షణాలన్నీ ఎలా వస్తాయంటే బ్యాలెన్స్‌డ్ లక్షణాలు ఉంటాయన్నమాట. అన్నీ ఉంటాయి. అన్ని షేడ్‌లు ఉంటాయి. కానీ బ్యాలెన్స్ లక్షణాలు ఉంటాయన్నమాట. సో, ఇలాగా ముందు మన టేస్ట్‌లను ప్రపోర్షనేట్ ద్వారా ఎలాగా మనం మన బాడీని వాత, పిత, కఫ అనే గుణాల పరంగా కొన్ని దోషాలుంటారు. యక్షగా దోషాల పరంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ప్లేట్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ బాడీ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో, దేర్‌ఫోర్ దాంట్లో కూడా చెప్తాడు. ఒకడేమో లీన్‌గా ఉంటాడు. వాత దోషం ఉన్నవాడు లీన్‌గా ఉంటాడు. ఆహ్, అదే సపోజ్ పిత కఫ దోషం వాడేమో స్ట్రాంగ్ మస్కులర్ బాడీలో ఉంటాడు. సో, మనకేంటంటే మరీ నీ మెడను నువ్వు తిప్పలేనంత మస్కులర్ బాడీ అక్కర్లేదు. అలా అని చెప్పి గాలిలో వస్తే కింద పడిపోయేంత వీక్ బాడీ ఉండకూడదు. సో, బ్యాలెన్స్‌డ్ బాడీ ఫార్మ్ అయ్యే ఛాన్స్ మాట. సో, balances all 3 doshas by including all 6 rasas daily. సో, టోటల్ నీ భోజనంలో 6 రకాల రసాలు ఏదో రూపంలో లోపలికెళ్ళాల్సిందే. వాటి ప్రిపరేషన్ మటుకు నీ యొక్క శరీర తత్వం బట్టి నీకు ఏది ఎక్కువుందో దాన్ని తగ్గించు. ఏది తక్కువుందో దాన్ని పెంచు. While all 6 rasas are needed by your body type, uh, decides which taste to eat more or less. సో, ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి అనేది ఒక థంబ్ లైన్ గైడెన్స్ కిందే వాడండి. అంతేగాని నేను కఫ పర్సనాలిటీని వాదపిత్త వస్తువులన్నీ ఏవి తినకుండా మానేస్తాను. అయితే ఇది తింటాను, అది వస్తాను. ఇలాగా చెప్పాను కదా! దీని నుండి ఏదో ఒక హార్డ్ అండ్ రూలు, డోస్ అండ్ డోంట్స్ ప్రిపేర్ చేసుకోవద్దు. అది రాంగ్ అప్రోచ్ అవుతుంది ఫుడ్ విషయంలో. సో, అన్ని టేస్ట్‌లు అనిపించు. కానీ దేన్ని ఎక్సీడ్ కాకు అన్నట్టుగా ఉండాలి ఫుడ్. దీనికి చాలా ఇంటెలిజెన్స్ వే ఉండాలి. చాలా ఇంటెలిజెంట్ ఉండాలి ఫుడ్ తింటాం. మనం కేవలం ఏది టేస్టు ఇష్టమో, ఏది లైకో దాని వైపు ఇప్పుడు నీ కఫ బాడీ అనుకో, నీ కఫాకి సంబంధించిన టేస్ట్‌లే నీకు కంఫర్ట్ ఫీల్ ఇస్తుంది నీ శరీరం. అదే శరీరం కంఫర్ట్ అంటే. అదే నీ వాత శరీరం అనుకో, వాత డె డె డెఫిషియన్సీ ఎక్కువుంది, డిఫెక్ట్ ఎక్కువున్న శరీరం అనుకో పర్సెంటేజి. అటువంటి వాటర్ రిలేటెడ్ ఐటెమ్స్‌నే నువ్వు ఇష్టపడతావు. సో, ఇక్కడ అయిష్టం అనే దానికి ఫుడ్‌లో ప్లేస్ చాలా తక్కువ. టేస్ట్‌కి ఉంది వాల్యూ. బట్ కానీ ఏ టేస్ట్‌ని ఏంది ఎక్కువ తినాలి, ఏ టేస్ట్ తక్కువ తినాలి, ఎలా బ్యాలెన్స్‌గా తినాలనేది నీ యొక్క ఇంటెలిజెన్స్. అందుకే ఇది మేనేజ్‌మెంట్ కాదు. సో, అయితే వెన్ టు ఈట్ ఈచ్ రస. సో, ఈ 7 రకాలలో ఏ టైంలో ఏది తినాలి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 24 అవర్స్‌లో డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో డిఫరెంట్ వాత, పిత, కఫ ఎలివేటెడ్ పొజిషన్‌లో ఉంటాయి. డామినెంట్‌గా ఉన్నది ఎలివేట్ కూడా అయిందనుకో, ఇంకా సీరియస్‌గా అది హెల్త్‌కి డిస్టర్బ్. సో, ఆల్ 6 rasas are important. Ayurveda teaches us when and in what order to eat them during a meal. So, they support digestion, absorption, and dosha balance effectively. సో, ఫుడ్ తిన్నప్పుడంటే తినే వస్తువులు సపోర్ట్ చేయాలి నీ డైజెషన్‌కి. అలాగే అబ్జార్ప్షన్ బాడీలో చేరడానికి రసం ఏదైతే ఉందో బలం అది రసం లోపల లోపల కలవడానికి దోహదపడాలి. ద సేమ్ టైమ్ నీ బాడీ యొక్క దోషాన్ని ఎఫెక్టివ్ గా బ్యాలెన్స్ చేయాలి. సో దేర్ఫోర్ ఇక్కడ టైం అనే ఆస్పెక్ట్ వస్తుంది. ఈ టైం ఆస్పెక్ట్ గురించి రేపు తెలుసుకుందాం.